ఇప్పుడు చాగంటి కోటేశ్వర గారు రూపొందించిన పుస్తకం తీసుకొచ్చాం, అది ఇంటర్నలైజ్ చేద్దాం. అదే చిన్న చిన్న కథలు పెట్టి అది మారల్ వాల్యూస్ చెప్తున్నారు సార్. ఆయన ఇంకో మాట భలే చెప్పాడు, ఇప్పుడు కూడా బాగా గుర్తు. తల్లికి చెప్పలేని పని చేయొద్దు అన్నాడు. చెప్పలేని పని చేయొద్దు, తల్లికి చెప్పలేని పని చేయొద్దు అని చెప్పాడు. ఎంత పవర్ఫుల్ అది, ఎంత సింపుల్ బట్ ఎంత పవర్ఫుల్ అంటే ఇప్పుడు 1,00,000 మందికి చెప్పుంటా. సో అది బాగా నచ్చింది నాకు. చాగంటి కోటేశ్వర గారు చెప్పింది చాలా బాగా నచ్చింది. సో అట్లాంటి చిన్న మనం చెప్తే ఎల్కేజీ అంగన్వాడీ కాకుండా ఫస్ట్ క్లాస్ నుంచి మనకు అలవాటు చేస్తే పిల్లలకి ఇది సమాజంలో మార్పు తీసుకురావచ్చు. అది సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్, on the outset of this meeting, I would like to thank you, sir, and the Honorable Chief Minister, sir, for having granted us 62 years of service, sir. Thank you, sir. Thank you very much. Because 15,000 families of our residential society employees are being benefited, sir. We are very heartfully thankful to the government, sir. And at the same time, I personally thank you once again, sir, for making us a center of attraction by sending us to Singapore trip, sir. You have given us a cabinet rank in the teachers, sir. ఈరోజు చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు, చాలా మంది పోటీ పడుతున్నారు. ఇప్పుడు మీరు ఎలా సాధించారు, ఎలా వచ్చినాయి అని చెప్పేసి మమ్మల్ని అడుగుతుంటే చాలా గర్వంగా అనిపించింది సార్. రియల్లీ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. సో ఇప్పుడు ఈ సందర్భంలో సింగపూర్ వెళ్ళొచ్చిన సందర్భంగా సింగపూర్లో నేను నేర్చుకున్నటువంటి ఒక విషయం, ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. నేను సింగపూర్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ 2 స్టేజెస్లో ఉంటుంది. 2 to 4 2 classes, sir, and then 4 to 6 classes, sir. So naturally, no detention system is there. అయితే overall development of the child is considered for promotion, sir, there. Along with his natural performance in the academics, along with overall development of the child, both are considered for promotion, sir. అయితే మేము గమనించిన విషయం ఏంటంటే సార్, 6th క్లాస్ అయిపోయిన తర్వాత ప్రైమరీ ఎడ్యుకేషన్లో PSLE అనేటటువంటి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు సార్ వాళ్ళు, ప్రైమరీ స్కూల్ లీవింగ్ ఎగ్జామినేషన్. సో ఇది స్టేట్ లెవెల్లో కండక్ట్ చేస్తున్నారు సార్. స్టేట్ లెవెల్లో ఈ ఎగ్జామ్ ద్వారా వచ్చినటువంటి రిజల్ట్స్, దీస్ రిజల్ట్స్ డిటర్మిన్ ప్లేస్మెంట్స్ ఫర్ ద స్టూడెంట్స్ ఇన్ ద సెకండరీ స్కూల్ సార్. సెకండరీ స్కూల్లో వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఈ PSLE స్కోర్ మీద ఆధారపడి ఇస్తున్నారు సార్. ఈ PSLE వై దిస్ ఈజ్ సో ఇంపార్టెంట్, వై దిస్ ఈజ్ సో క్రూషియల్ అంటే, మంచి స్కోర్ వస్తే ఒక నియర్ బై స్కూల్లో కుర్రాడికి ప్లేస్మెంట్ దొరుకుతుంది సార్. సింగపూర్లో అన్ని స్కూల్స్ కూడా వెల్ ఎక్విప్డ్, వెల్ ఫర్నిష్డ్, వాళ్ళకి మంచి స్కూలు లేకపోతే కాదు అనేటటువంటి అన్ని స్కూల్స్ మంచిగా సార్. బట్ ద థింగ్ ఈజ్, ఆ కుర్రోడికి నియర్ బై స్కూల్లో అడ్మిషన్ కావాలి. సో అక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, తక్కువ స్కోర్ వచ్చినటువంటి పరిస్థితుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్లో చూస్తే విజయవాడలో ఉన్న కుర్రోడికి, ప్రైమరీ స్టూడెంట్కి వైజాగ్లో సెకండరీ సీట్ ఇస్తే వాడు ఎలా వెళ్ళగలుగుతాడు అక్కడికి? అది సింగపూర్ కాంటెక్స్లో ఏంటంటే అక్కడ హౌస్ రెంట్స్ చాలా ఎక్కువ సార్, చాలా కాస్ట్లీ. సో అక్కడ దాకా తన ఫ్యామిలీని అతను షిఫ్ట్ చేసుకోలేడు. సో వాట్ ఐ అబ్జర్వ్డ్, పేరెంట్స్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ మచ్ అప్ ఆన్ ద ప్రైమరీ ఎడ్యుకేషన్. PSLE స్కోర్ మీద బాగా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సార్, వాళ్ళ ఫోకస్ ఎక్కువ పెడుతున్నారు. సో అటువంటి PSLE ఎగ్జామినేషన్ సిస్టము మన ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ఒకసారి పరిశీలన చేస్తే బాగుంటుందని ఐ పర్సనల్లీ అప్పీల్ టు యూ సార్, మేకింగ్ ఎన్ అప్పీల్. అది ఒకవేళ మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే మన దగ్గర ఉన్నటువంటి అప్పర్ ప్రైమరీ లెవెల్, తర్వాత లోయర్ సెకండరీ లెవెల్, ఈ రెండు కూడా స్ట్రెంగ్థన్ అవుతాయి సార్. ఈ రెండింటిని స్ట్రెంగ్థన్ చేయడం కోసము ఒక స్టేట్ లెవెల్ PSLE ఎగ్జామినేషన్ వాళ్ళు 6th లో పెట్టారు. మనకి గతంలో 7th క్లాస్లో కామన్ ఎగ్జామినేషన్ అనేది ఉంది సార్. సో అటువంటి ఎగ్జామ్ మనకి ప్రైమరీ లెవెల్లో లేకపోతే లోయర్ సెకండరీలో లేకపోవడం వల్ల మన పరిస్థితి ఏమైందంటే, మన ఏపీలో మనం 10th క్లాస్ సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ తర్వాత మన పిల్లల్ని MPCకి వెళ్ళాలా, బైపీసీకి వెళ్ళాలా, CECకి వెళ్ళాలని అప్పుడు స్ట్రైమ్ లైన్ చేసి అప్పుడు వెతుక్కుంటున్నాం సార్. కానీ సింగపూర్లో వాళ్ళు ఒక 2 years అడ్వాన్స్గా 9th 10th క్లాస్ టైంలోనే వాళ్ళు ఈ సబ్జెక్ట్స్ సెలెక్షన్ అనేది చేసుకుంటున్నారు సార్, బికాస్ ఆఫ్ ద గ్రేడేషన్ దట్ వాజ్ అవైలబుల్ ఫ్రమ్ ద PSLE score. So I would like to submit this for your kind highness, sir.
స్ట్రెస్ పెరుగుతుందా పిల్లలకి ఇది అనేది కొంచెం భయపడుతున్నా. నా భయం ఏంటంటే ఇది ఈ ఎగ్జామినేషన్స్, బోర్డ్ ఎగ్జామినేషన్ అనేది చాలా స్ట్రెస్ఫుల్ ఫేజ్. నేను మనందరిలో నేనే అనుకుంటా యంగ్స్టర్ని. సో ఈ మధ్యన రాసింది నేనే. సో రిలేటివ్లీ యంగ్. ఎంతన్నా అది కొంచెం స్ట్రెస్ఫుల్ ఫేజ్. ఆ 1 year అనేది ఆయన ఎగ్జామ్ రాసేది అంత ఈజీ కాదు. పిల్లలు తీసుకోగలుగుతారా ఆ ఏజ్లోని? సింగపూర్ రెజిమెంటెడ్ సిస్టమ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తీసుకొచ్చుకున్నారు. బట్ ఇట్స్ గుడ్ పాయింట్. విల్ థింక్ ఇట్ త్రూ. ఫేర్. ప్లీజ్ కన్సిడర్ దిస్ పాయింట్ సార్. థ్యాంక్ యూ సార్. పిఎస్ఎల్ఈ. థ్యాంక్ యూ. సార్ భలే హ్యాండ్సమ్ గా కూడా డ్రెస్ అయ్యారు ఈరోజు. థ్యాంక్ యూ. నమస్తే సార్, నా పేరు గుండెపల్లి ప్రభావతి, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగపూర్ టూర్కి వెళ్ళే అవకాశాలు మాకు ఇచ్చినందుకు మరొకసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే నేను విమానాన్ని దగ్గరగా కూడా చూడలేదు. అట్లాంటిది విమానం ఎక్కే అవకాశాన్ని మీ వల్ల దొరికింది. ఇది నాకు లైఫ్ లాంగ్ మెమరబుల్ సార్. ఇక ఈ టూర్లో మా పర్యవేక్షణలో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పాఠశాల నిర్వహణ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అక్కడ సమర్థవంతమైన పాఠశాల నిర్వహణ అనేది మేము చూసాము. ఏంటంటే ఒక పాఠశాలలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు వీళ్ళందరూ కూడా ఒక టీం వర్క్ అనేది చేస్తున్నారు. అంతేకాకుండా ఎవ్రీ వీకెండ్ ఒక మీటింగ్ అనేది పెట్టుకుని, ఇందాక మేడం మాట్లాడారు హమాలా గురించి. ఈ హమాలాలో లవ్ అచీవ్మెంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు ఒక ప్రణాళిక అనేది వాళ్ళు సొంతంగా సిద్ధం చేసుకుని విత్ ఇన్ 6 months వాళ్ళ కనీసం మిడిల్కైనా వచ్చేలాగా వాళ్ళ ప్రణాళిక అనేది ఉంది సార్. అది నాకు చాలా చాలా నచ్చింది. ఎందుకంటే మన దగ్గరికి వచ్చిన స్టూడెంట్ ఖచ్చితంగా నేర్చుకుని వెళ్ళాలి అనే థీమ్ వాళ్ళ దగ్గర ఉంది సార్. అది నాకు నచ్చింది, అందువల్ల మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఇక సెకండ్ థింగ్ వచ్చి ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ అనేది కూడా ఉంది సార్ అక్కడ. అంటే ప్రతి ఉపాధ్యాయుడు అకాడమిక్ ఇయర్లో ఖచ్చితంగా 100 గంటలు ఇన్ సర్వీస్ ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా తీసుకోవడం అనేది జరుగుతుంది సార్. ఎవ్రీ ఇయర్ అమ్మా? ఎస్ సార్, ఎవ్రీ ఇయర్ 100 గంటలు. ఎస్ సార్, అది ఎవ్రీ ఇయర్. అది ఎందుకంటే షేరింగ్, నాలెడ్జ్ షేరింగ్. అంటే నా దగ్గర ఒక కొత్త విషయం ఉండవచ్చు, ఇంకొకరి దగ్గర కొత్త విషయం ఉండవచ్చు. మనం ఎలాగో స్కూల్ కాంప్లెక్సెస్ అనేవి చేస్తున్నాం సార్, మంత్లీ వన్స్. మనం వాళ్ళు అట్లా కాకుండా వీక్లీ వన్స్ అట్లాగా పెట్టుకుంటున్నారు. దాంతోపాటు ట్రైనింగ్స్ అనేవి ఖచ్చితంగా అక్కడ జరుగుతూ ఉన్నాయి సార్. ఎవ్రీ ఇయర్ 100 hours అనేది ఖచ్చితమని చెప్పారు సార్. ఇంకా ఇది నేను చెప్పవచ్చో లేదో తెలియదు కానీ చెప్తున్నాను. ఒక టీచర్ తను ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత 6 months వరకు కొలీగ్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నారట అక్కడ టీచర్ని. ఫ్రీగానే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మేము వెళ్ళిన ఎన్ఐఏలోనే ఈ 6 months వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బాగా లేనప్పుడు వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి వెనక్కి పంపిస్తున్నట్లుగా కూడా మేము విన్నాం సార్. అంటే అందువల్ల టీచర్స్ ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు నిరూపించుకోవడం కొరకు, ప్లస్ నేను చెప్పడానికి వచ్చాను, నేను చెప్పాలి, నేను నేర్పడానికి వచ్చాను, నేర్పించాలి అనే థీమ్తో వాళ్ళు వర్క్ చేస్తున్నట్లుగా నాకు అనిపించింది సార్. ఇవి ఒకటి, ప్లస్ విలువల విద్య, క్రమశిక్షణ కూడా వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. అది మేము ఎలా గమనించి, ఒక్క నిమిషం మేము లేట్ అయినా మాకు చెప్పడానికి ఎవరైతే అక్కడ అలాట్ చేయబడ్డారో మాకంటే ముందు వెళ్ళడం, మా కోసం ఎదురు చూడడం అనేది మేము చూసాము. అంతేకాకుండా ఒకరినొకరు గౌరవించుకోవడం కూడా, మాకు చేతులెత్తి దండం పెట్టడం అనేది చూసాం సార్ అక్కడ. ఆ ప్రొఫెసర్స్ అందరూ కూడా పైగా చాలా యాక్టివ్గా ఉన్నారు. అందరూ కూడా 60+. అది ఒకటి మాకు బాగా నచ్చింది. ఆ సీక్రెట్ ఏంటి అంటే వాళ్ళు, మీరు ఇందాక మమ్మల్ని అందరినీ చేతులెత్తించారు కదా సార్, యోగా, ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ చేయడం వల్ల ఇవి మనం కూడా చేస్తూ ఉన్నాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్ కాంప్లెక్సెస్ అనేవి మనకి మంత్లీ వన్స్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఓపెన్గా, అంటే ఒక ఇదే చేయండి అట్లా కాకుండా ఓపెన్గా మన యొక్క షేరింగ్స్ ఏవైతే ఉన్నాయో మాట్లాడినట్లయితే మనం అంతకంటే మంచి విద్యా వ్యవస్థను సృష్టించడానికి అవకాశం ఉంటుంది సార్. అన్నీ మనం చేస్తూ ఉన్నవే. ఇక విద్యార్థి కేంద్రిత విద్యాభ్యాసం అనేది మేము చూసాము. ఇక్కడ మనము అప్పుడప్పుడు పిల్లలకి అవకాశం ఇస్తూ ఉన్నాము. ఈ మధ్య కాలంలో మనం దానికి జీవోస్ కూడా పెట్టాం సార్. అంటే తరగతిలో ఉన్న ABCD పిల్లలందరినీ కూడా ఈక్వల్గా చూడాలి, జెండర్ ఈక్వాలిటీ ఉండాలి, తెలివైన వాడు, తెలివి తక్కువ, ఇట్లా ఏమీ ఉండకూడదు అనేది మనం చేస్తూ ఉన్నాం కదా సార్. అక్కడ ఏంటంటే వాళ్ళు టీచర్ కేవలం ఫెసిలిటేటర్గా వెనకాల మాత్రమే ఉంటున్నారు సార్.
పిల్లవాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిస్తున్నారు. తద్వారా ఆ వచ్చిన అవుట్కమ్స్ ఏంటంటే తనంతట తాను నేర్చుకుంటున్నాడు కాబట్టి అది నిరంతరం తనతో ఉంటుంది. తనంతట తానే నేర్చుకుంటున్నాడు. టీచర్ నేర్పించడం, టీచర్ కేవలం గైడ్ చేస్తున్నారు కాబట్టి అది ఎప్పుడు లైఫ్ లాంగ్ మర్చిపోవడానికి అవకాశం ఉండదు సార్. మనం కూడా ఏదైనా ఒక విషయాన్ని మనంతటా మనం తెలుసుకుంటే ఎక్కువ కాలం ఉంటుంది, ఎవరి ద్వారానో తెలుసుకుంటే కొంతకాలం షార్ట్ మెమరీలోకి వెళ్తుంది కదా సార్. ఈ 3 విషయాలు నాకు చాలా చాలా నచ్చాయి సార్. మ్యాక్సిమం మనం ఇవన్నీ చేస్తూ ఉన్నాము, ఇంకొంచెం ఒకటిబందిగా చేస్తే మీరు ఆశించిన ప్రపంచం అంతా మన వైపు చూసే రోజు అతి తొందరలోనే వస్తుంది సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పర్ఫార్మెన్స్ బేస్డ్ ఫ్యాసినేటింగ్ సార్. సార్ నమస్తే సార్, నా నమస్కారం పేరు అండి. సుధాకర్ ఎం, గ్రేడ్ 2 హెడ్ మాస్టర్, జెడ్పీహెచ్ఎస్ తర్లుబాడు, మార్కాపురం జిల్లా సార్. మార్కప్ సింగపూర్ ఎడ్యుకేషన్ టూర్లో బాగా అట్రాక్ట్ చేసినటువంటి అంశం స్కిల్ ఎడ్యుకేషన్ సార్. వాళ్ళ కోర్ స్ట్రాటజీ, అప్లైడ్ స్ట్రాటజీ, స్కూల్ని, సెకండరీ స్కూల్ని లోకల్గా ఉండే ఇండస్ట్రీస్ తోటి, ఫ్యాక్టరీస్ తోటి లింక్ చేయడం జరిగింది సార్. ఎస్, మనం ఇచ్చేటటువంటి స్కూల్స్ ని ఎస్ సార్, అప్ టు 16 years వరకు వాళ్ళు దాంతో ట్రావెల్ చేయాలి. దే విల్ గెట్ ఏ లిటరసీ అండ్ బోత్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. మనం ఇచ్చేటటువంటి అకాడమిక్స్ అవుట్పుట్ ఇండస్ట్రీ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయలేకుండా ఉంది ప్రజెంట్ సినారియో. ఇఫ్ యూ బ్రిడ్జ్ దిస్ వన్ at the level of 6th to 10th, they will get a baseline. ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ యొక్క స్కిల్ ఎడ్యుకేషన్ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి చెందే ఛాన్సెస్ ఏపీలో, ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి ది పీపుల్స్ క్యాపిటల్, లాజిస్టిక్స్, సివిక్ సర్వీసెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటన్నిటిని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అట్లాగే వెన్ యూ గో ఫర్ వైజాగ్, మెరైన్ బయాలజీ, మెరైన్ టెక్నాలజీ, వాటర్కి సంబంధించినటువంటి స్పోర్ట్స్, ఫార్మా, స్టీల్, అరకు అంటే ఆ పర్టికులర్ కోర్ థీమ్ ఆ ప్రాంతాల్లో ఏదైతే బాగా ఎఫెక్టివ్నెస్ ఇస్తుందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే స్కిల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. దాన్ కన్వెన్షనల్ మెథడ్స్ లైక్ ఎలక్ట్రానిక్స్, ఆల్ దీస్ ఆర్ ద రేడియో ఆర్ టీవీ మెకానిజం అట్లా కాకుండా. సార్ ఇప్పుడు 6th to 10th అన్నారు కదా ఇది, Yes, sir. అంటే పిల్లల్ని తీసుకెళ్తారా? అటాచ్మెంట్ ఉంటుంది సార్. అంటే వాళ్ళు ఎన్ని నెలలకు ఒకసారి వెళ్తారు ఫ్యాక్టరీకి? ఇండస్ట్రియల్ టూర్ లాగా కొంతవరకు ఉంటుంది సార్. 16th year వెళ్ళే లోపల వాళ్ళకి దే విల్ హ్యావ్ ఏ డిప్లొమా, పాలిటెక్నిక్. సారీ, దే విల్ నో 16th డిప్లొమా సర్టిఫికేట్. పాలిటెక్నిక్ డిప్లొమాస్. ఓకే, అంటే మనకున్నటువంటి దాంట్లో లోకల్గా రాయలసీమ ఉంది సార్, మైనింగ్లో డిప్లొమా తీసుకోవచ్చు, లేకపోతే అక్కడ ఉండేటటువంటి అగ్రిటెక్ తీసుకోవచ్చు. నో, రాయలసీమలో మీకు ఇప్పుడు సిమెంట్, రెన్యూబుల్ ఎనర్జీ, స్వర్ణగిరి ఇప్పుడు గోల్డ్ వచ్చింది. దాని తర్వాత మీకు రాయలసీమలో ఆటోమోటివ్, ఇప్పుడు కియా, రాయల్ అనంతపురం ఎన్ఫీల్డ్ తీసుకుంటే కియా తీసుకోవచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చింది, ఏసీలు వచ్చింది. Yes, sir. దర్ ఇస్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. కరెక్ట్. Ah, sir. అంటే But మండలం for మ్యాప్ ఎట్లా చేయాలని ఆలోచిస్తుంది, ఎందుకంటే అన్ని మండలాల్లో కంపెనీలు ఉండవు. కోర్ స్కూల్స్ సార్, లీడ్ స్కూల్స్. నౌ వీఆర్ ప్రెజెంటింగ్ లీడ్ స్కూల్ అండ్ లీప్ స్కూల్స్. లీప్ స్కూల్స్ కి దట్ వీ కెన్ గో ఫర్ దట్. అంటే లీప్ స్కూల్ అని మిగతా స్కూల్ ని తక్కువ చూడకూడదు కదా సార్. అంటే ఒక హై స్కూల్స్ వరకు వీ హావ్ టు ఫిగర్ అవుట్. Yes, sir. ఫేర్, ఐ అండర్స్టాండ్. కోనసీమ కోకోనట్ ఇండస్ట్రీ, రాయలసీమ మైనింగ్, స్టోన్ ఎక్స్ట్రాక్షన్, లైక్ దిస్ వన్. సో ఆ ఏరియాకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ని హై స్కూల్కి అటాచ్మెంట్ చేయగలిగినట్లయితే దే విల్ హ్యావ్ ఏ బేసిక్ నాలెడ్జ్. వెరీ గుడ్ ఐడియా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై హింద్. నమస్తే సార్, నా పేరు ఎం పార్వతి, జెడ్పీహెచ్ఎస్ శంకరభారతిపురం, నరసరావుపేట, పల్నాడు జిల్లా సార్. ముందు నేను చెప్పుకోవాల్సింది మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఎందుకంటే 2000 డిఎస్సిలో మన ప్రభుత్వంలోనే నాకు మొట్టమొదటి కౌన్సిలింగ్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ జాబ్ వచ్చింది సార్. అదేవిధంగా మీ ప్రభుత్వంలోనే మళ్ళీ బెస్ట్ టీచర్గా, బెస్ట్ స్టేట్ అవార్డు తీసుకున్నాను. అదేవిధంగా మీ ప్రభుత్వంలోనే అబ్రాడ్ వెళ్ళటానికి కూడా నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా నేను సింగపూర్ ఎక్స్పోజర్ టూర్ వెళ్ళినప్పుడు అక్కడ క్లాస్ రూమ్లో గమనించిన కొన్ని విషయాలు ఉన్నాయి సార్. ముఖ్యంగా అక్కడ సింగపూర్ ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి అది క్లాస్ రూమ్ ఫ్యూచర్ ఫోకస్డ్ అంటే ఏదైనా విద్యార్థి బయటికి వెళ్ళేటప్పుడు ఒక స్కిల్తో బయటకు వెళ్తారు సార్. ఏదో ఒక స్కిల్తో బయట వెళ్ళాలి. అంటే బయటికి వెళ్ళిన తర్వాత ఆ విద్యార్థి వ్యక్తిగతంగా
తన కాళ్ళ మీద తను నిలబడే విధంగా అక్కడ స్కిల్ ఎడ్యుకేషన్ అనేది జరుగుతుంది. దానికి సంబంధించి మనకి సుధాకర్ సార్ కూడా చెప్పి ఉన్నారు సార్. ఇప్పుడు ఆల్రెడీ మన స్కూల్స్ లో వచ్చేటప్పటికి పిఎంశ్రీ స్కూల్స్ లో ఆల్రెడీ వొకేషనల్ కోర్సెస్ అనేవి ఉన్నాయి సార్. అదే విధానము మనం అన్ని స్కూల్స్ లో ప్రవేశపెట్టినట్లయితే ఇప్పుడు మన ప్రభుత్వంలో అనేక పరిశ్రమలు అనేవి రావటం జరుగుతుంది. ఈ స్కిల్ ఎడ్యుకేషన్ ద్వారా ఇక్కడ స్కిల్ పొందిన విద్యార్థులు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది సార్. అదేవిధంగా అక్కడ డిజిటల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది సార్. ఇది కూడా ఆల్రెడీ మన పాఠశాలలో ఐఎఫ్బి ప్యానల్స్ ద్వారా అదేవిధంగా ట్యాబ్స్ ద్వారా ఈ మధ్యన క్లిక్కర్స్ అనేవి కూడా ప్రవేశపెట్టారు సార్. చాలా మంచిగా ఉంది సార్. ఆ విధానం అనేది మన పాఠశాలలో ఉంది కానీ దాన్ని అభ్యసనం చేయటంలో విద్యార్థులకు నేర్పించడంలో టీచర్స్ కి సరైన అవగాహన లేదు సార్. టెక్నాలజీ పరంగా టీచర్స్ అందరికీ దానికి సంబంధించి క్లాసెస్ కానీ ఇచ్చినట్లయితే మనం సమర్థవంతంగా పనిచేయడానికి బాగుంటుంది సార్. అదేవిధంగా నేను అక్కడ గమనించింది కొలాబరేషన్ సార్. ఒక వర్క్ అనేది ఒక్కళ్ళకే కాదు, క్లాసులో ఒక్కళ్లే టాపర్ కాదు, అందరికీ సమానం అవకాశం ఇవ్వాలి సార్. ఆ విధానంలో వచ్చేటప్పటికి అక్కడ గ్రూప్ డిస్కషన్ అనేది పెట్టడము, వాళ్ళని ఆలోచింప చేయటము, ఆన్సర్ అనేది రాబట్టడం అనేది చాలా బాగా నచ్చింది సార్. అదేవిధంగా మన పాఠశాలలో చూసినట్లయితే ఒక ఎస్పీఎల్ని ఎన్నుకోవాలంటే సమర్థవంతమైన నాయకుడు రావాలి. అంటే మనము ఎన్నుకోవడం కాకుండా ఎలక్షన్స్ ద్వారా స్కూల్స్ లో ఎలక్షన్స్ జరిపించి పిల్లలందరి ద్వారా అసలు ఓటింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఎటు నుంచి అనేది ఈ వర్క్ డివిజన్ అనేది జరుగుతూ వస్తుంది అనేది నిర్ణయించుకోవడానికి కూడా ఈ కొలాబరేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది సార్. అదే విధానం మా పాఠశాలలో కూడా జరిపించాము. క్లాస్ లీడర్ పీపుల్ ని ఎన్నుకోవాలంటే ఫస్ట్ అతన్ని నిలబెట్టిన తర్వాత అతనికి ప్రచారం చేయాలి. ప్రచారం చేసిన తర్వాత అతను ఎటువంటి మంచి పనులు చేస్తాడనేది ఆ పిల్లలు వాళ్ళకి తెలియజెప్పడము, వాళ్ళు ఓటింగ్ వేయడము, ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళని లీడర్ గా ఎన్నుకోవడము, ఎవరికైతే మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయో నాయకుడిగా ఎన్నుకోవడం అనేది అక్కడ జరిగింది సార్. ఈ విధానం అనేది నాకు చాలా బాగా నచ్చింది సార్. అదే విధంగా సింగపూర్ లో వచ్చేటప్పటికి టీచర్ అనేవాళ్ళు కేవలం గైడ్ గా ఫెసిలిటేటర్ గా ఉంటారు సార్. విద్యార్థులే మొత్తం, అంటే టీచర్ చెప్పేది తక్కువగా ఉంటది, విద్యార్థులు నేర్చుకునేదని ఎక్కువగా ఉంటుంది సార్. ఈ విషయాలన్నీ నేను సింగపూర్ వెళ్ళినప్పుడు గమనించడం సార్. మీ ద్వారా ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అమ్మా ఒక్క నిమిషమ్మా, కూర్చో తల్లి. ఇది క్లిక్కర్ ఎన్ని పాఠశాలలకు వచ్చినాయి? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి వచ్చినాయి? ఎక్కువ మందికి వచ్చినాయి. ఓకే, ఇప్పుడు అమలు చేస్తున్నాము. ఇంకా అమలు పర్ఫెక్ట్గా అయినని నేను అన్ను. బట్ మీకు దానివల్ల ప్రయోజనం ఉందనుకుంటారా లేదనుకుంటారా? దాని తర్వాత మీకు షార్ట్ వీడియోలు కొన్ని తయారు చేసాం. అంటే మీ టీఎల్ఎంకి మిర్రర్ చేస్తూ సమ్మరీ వీడియోస్ 90 seconds to 120 seconds మధ్యలో చేసాం. దాన్ని పెట్టుకుని మళ్ళీ ప్రశ్నలు కొన్ని అడుగుతున్నాం. ఆ సమ్మరీ వీడియోస్ క్వాలిటీ ఎలా ఉంది? సో పార్టిసిపేట్ చేస్తాడు. సో ఓకే, బట్ వీడియోస్ ఆర్ గుడ్. టెక్నాలజీ వల్ల పిల్లలు ఎంగేజ్ అవుతారు క్లాస్ రూమ్. ఓకే, ఫెంటాస్టిక్. నేను ఇప్పుడు చేస్తాం అది. నేను ఐ టేక్ దిస్ ఫీడ్బ్యాక్. మేడం గారు కూడా ఇక్కడనే ఉన్నారు. ఇంకా మేడం గారు నేను డిస్కస్ చేసి 100% ఇంటర్నెట్ ప్రొవిజన్ అనేది మేము చూసుకుంటాం. ఫైబర్ గ్రిడ్ అవసరమైతే జియోతో కూడా నేను మాట్లాడతా. దే ఆర్ మోర్ దెన్ హ్యాపీ టు గివ్. మొన్న డిస్కస్ విత్ జియో, దే ఆర్ ఈక్వల్. వాళ్ళు చేసి విల్ స్ట్రీమ్ లైన్ ఇట్ అమ్మా. సో యు ఆర్ హ్యాపీ. ఇది మంచి ప్రోగ్రామ్. ఓకే, వీడియోస్ ఎలా ఉన్నాయి? క్వాలిటీ ఆఫ్ వీడియోస్ ఇంక్విజిటివ్ ఉన్నాయా? ఓకే, గుడ్ మ్యామ్. నమస్తే సార్. నమస్కారం మ్యామ్. గుమ్మడి సుశీల మాధవి, ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్సిసి ఆఫీసర్ అండి. పట్టాభిపురం మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్, గుంటూరు. నేను సింగపూరులో వెళ్ళి చూసింది, అధ్యయనం చేసింది ఏంటంటే, అక్కడ స్పోర్ట్స్, ఆ స్కూల్లో, సింగపూర్ స్కూల్లో ఎకడమిక్కి ఇచ్చిన ప్రాధాన్యత స్పోర్ట్స్కి కూడా ఇస్తున్నారు. అది క్రీడా బోధనే కాకుండా సామాజిక, మానసిక, శారీరక, నైతిక అభివృద్ధితో పాటు మొత్తము అభివృద్ధి చేస్తూ దాన్ని ఒక సమగ్ర విద్యగా భావిస్తున్నారు. అక్కడ 4 ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇచ్చేది 4 గేమ్స్కి: ఫుట్బాలు, బాస్కెట్బాలు, ఇండోర్ గేమ్స్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్.
నెక్స్ట్ వాళ్ళు స్పోర్ట్స్ లెసన్ ప్లాన్ కాకుండా బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నారు. ఆ బ్లూ ప్రింట్ ద్వారా పునాది నుంచే పిల్లవాడి సామర్థ్యాన్ని బట్టి ఏ గేమ్కు సూట్ అవుతాడు అనే దానిలోకి వాడిని రాణించేటట్టు చూస్తున్నారు. అదొకటి. క్రీడా రిజర్వేషన్ లేకపోయినప్పటికీ దాంట్లో నుంచి +2 తర్వాత స్పోర్ట్స్ పర్సన్స్ స్పోర్ట్స్ స్కూల్లో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఆర్మీలో జాయిన్ అయ్యి సోల్జర్స్గా కూడా వెళ్ళొచ్చు. అక్కడ అందరూ ఆర్మీలో జాయిన్ అవ్వాల్సిందే కదమ్మా. 2 years 3 years 2 years. మన దేశం కూడా పెడితే బాగుంటుందని బలంగా నమ్ముతున్నా. క్రమశిక్షణ అక్కడి నుంచి వస్తుంది. ఫస్ట్ అందరం సెట్ అయిపోతాం. చాలా బాగుంది. అక్కడ ఉంటుంది, ఇజ్రాయెల్లో కూడా ఉంటుందమ్మా మ్యాండేటరీ మిలిటరీ సర్వీస్. సింగపూర్ దేశం ఇంపార్టెన్స్ ఇచ్చేది ఫస్ట్ ప్రయారిటీ కూడా డాక్టర్స్ కి సోల్జర్స్ కి నండి. నెక్స్ట్ ప్రయారిటీ టీచర్స్ కి ఇస్తున్నారు. అట్లాగే అక్కడ ఆ కంపెనీలు సింగపూర్లో ఏ కంపెనీలు ఉన్నాయో ఆ జాబ్స్ ప్రకారం పిల్లల్ని డెవలప్ చేస్తున్నారు. అది ఒకటి బాగుందండి. నెక్స్ట్ వచ్చేసరికి నాకు అక్కడ బాగా నచ్చింది ఏంటంటే డిసిప్లిన్, డెడికేషను, పంచువాలిటీ, క్లీనినెస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రీనరీ. అవి ఎందుకు చెప్తున్నానంటే మేము అక్కడ మాకు 5 రోజులు క్లాసులు ఇచ్చారండి. అక్కడ లెక్చరర్స్ చాంగ్ సార్ కానీ వాళ్ళు 69 years 79 years వాళ్ళు లంచ్ టైంలో మేము బయటకు వచ్చి లంచ్ చేస్తాము, కానీ వాళ్ళు ఆ టైం కూడా కూర్చోలేదు. మార్నింగ్ 9 to 4 చాలా జోష్గా, జాయ్ఫుల్గా, యాక్టివ్గా మాకు మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మమ్మల్ని కూడా ఎంటర్టైన్ చేశారు వాళ్ళతో పాటు. మీ ఫిట్నెస్కి సీక్రెట్ ఏంటి సార్ అంటే లెస్ ఫుడ్, మోర్ ఫిజికల్ యాక్టివిటీ అని చెప్పారండి. రెండోది, మేము క్లాస్కి వెళ్ళేటప్పటికి ఆయన క్లాసు బయట నుంచుని ఇందా మేడం చెప్పినట్టు 2 చేతులు నమస్కారం, వెల్కమ్ మేడం, వెల్కమ్ సార్, అలా అది కూడా చాలా హార్ట్ఫుల్గా అనిపించిందండి. ఇంకొకటి ఏంటంటే బాగా ఇంప్రెస్ అయింది, ఇప్పుడు క్లాస్ మొత్తం ఇప్పుడు మన పిల్లాడు పొద్దున వస్తే సాయంత్రం దాకా క్లాస్ రూము, లేకపోతే గేమ్స్, ఇవి తప్పితే లేదు. అక్కడైతే ఫస్ట్ అవర్ స్టడీ క్లాస్ రూమ్లో ఉంటే సెకండ్ అవర్ వచ్చేసి ల్యాప్టాప్లు, ఇంకొక రూము క్లాస్ రూమ్ చేంజ్ అవుతుంది, ఇంకొకటి తర్వాత రిక్రియేషను, తర్వాత వచ్చేసి స్పోర్ట్స్ లేదా ఓరియంటేషన్ క్లాస్, అలా డిఫరెంట్గా ఉన్నాయి. వీక్లీ వన్స్ అవుట్డోరు. అందువల్ల పిల్లాడు అసలు వాడికి బోర్ ఫీలింగ్ అనేది లేకుండా యాక్టివ్గా, ఇంట్రెస్ట్గా కూడా క్లాస్కి అటెండ్ అవ్వి పార్టిసిపేట్ చేస్తున్నాడు. అది కూడా బాగా నచ్చిందండి. మీరు నిడమరు స్కూల్ని దత్తత తీసుకుని చక్కగా ఆ సింగపూర్ స్కూల్కి ప్రతిరూపంగా చేశారు. అది కూడా మేము వీడియోల్లో చూస్తున్నాము. అది కూడా చాలా బాగుందండి. ఇంకొకటి, ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఇలా అవార్డులు ఇచ్చారేమో కానీ ఏ ప్రభుత్వము మమ్మల్ని పంపించలా. మీరు విభిన్నంగా ఆలోచించి మా టీచర్ల గౌరవాన్ని ఇంకా పెంచి చక్కగా మమ్మల్ని అక్కడికి పంపించి మాకు ఇంత గౌరవం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందరి తరఫున ధన్యవాదాలు. Firstly, I would like to express my gratitude, sir, for what purpose అంటే never ever dreamt opportunity sir ఇది మాకు. అందుకోసం I would like to express my gratitude. And then after visiting the Singapore exposure visit, sir, there I was very much impressed and interested in teacher recruitment, teacher training and grading of teachers, sir. అక్కడ మూడోది ఏంటమ్మా? grading of teachers. Actually teacher recruitment అనేది అక్కడ చాలా టఫ్ సార్. టాప్ 30% ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ని మాత్రమే టీచర్స్ గా రిక్రూట్ చేసుకుంటారు. మంది ఇంకా టఫ్ తల్లి. మొన్న ఎగ్జామ్ లో ఎంతమంది రాశారో నాకు తెలుసు, ఎంతమందికి వచ్చిందో తెలుసు. ఐ థింక్ మంది మటుకు ఎవరు బీట్ చేయలేరు అనుకుంటా. సార్ ఈ దీనికి ఏముందంటే ఇంకా వాళ్ళకి ప్రీ సర్వీస్ ట్రైనింగ్స్ ఉన్నాయి సార్, అండ్ అప్గ్రేడేషన్ ట్రైనింగ్స్ కూడా సార్. అంటే ఎవ్రీ లెవెల్లో ఒక టీచర్ ఒక పొజిషన్ నుంచి ఇంకో టీచర్కి అప్గ్రేడ్ అవుతున్నప్పుడు అక్కడ కూడా వాళ్ళకి ట్రైనింగ్ 6 months ట్రైనింగ్స్ ఉన్నాయి సార్. ఈ ప్రీ సర్వీస్ ట్రైనింగ్ అనేది మన రీసెంట్గా 2025-26 డిఎస్సి అప్పుడు స్టార్ట్ చేశాం సార్. నేను అక్కడ వెన్యూ కోఆర్డినేటర్గా ఉన్నాను. అప్పుడు నేను ఏం అబ్జర్వ్ చేశానంటే ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పుడు పార్టిసిపెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఫీలింగ్ ఎలా ఉందంటే బిఎడ్ ట్రైనింగ్ చేశాము, మళ్ళీ మాకు ఇది అవసరమా అని చాలా ఎక్స్ప్రెషన్స్తో వచ్చారు సార్. బట్ లాస్ట్ డే వాళ్ళ ఒపీనియన్ అంతా చేంజ్ సార్.
ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. మేము ప్రాక్టికల్ అండ్ సైకలాజికల్ ఎక్స్పీరియన్స్ తోటి మేము క్లాస్కి వెళ్ళగలమని. ఎందుకంటే ఆ ట్రైనింగ్లో లీప్ కానివ్వండి, అసెస్మెంట్స్ గురించి కానివ్వండి, బుక్లెట్స్, అలాగే వాళ్ళ స్టేజ్ సిలబస్, అకాడమిక్ క్యాలెండర్, ఎవ్రీథింగ్ వాళ్ళకి ప్రయర్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్రొఫెషన్ దే కేమ్ టు నో కాబట్టి వాళ్ళకి అక్కడ వర్క్ ఈజీ అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ సార్, ఈ ప్రీ సర్వీస్ ట్రైనింగ్స్ అనేవి ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ గ్రేడింగ్ సార్. గ్రేడింగ్కి వచ్చినప్పటికీ టీచర్స్ దే ఆర్ గ్రేడెడ్ సార్. అంటే వాళ్ళకి ఏమైనా పర్క్స్ ఇవ్వాలి అంటే దట్ మే బి ద ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, అప్గ్రేడింగ్ కావచ్చు, అది ఇవ్వాలి అంటే టీచర్స్ ఆర్ గ్రేడెడ్ సార్. ఎవ్రీ అకాడమిక్ ఇయర్ అక్కడ లోకల్గా ఉండే ప్రిన్సిపల్, ఆ స్కూల్ ప్రిన్సిపల్ గ్రేడ్ చేస్తారు సార్ టీచర్స్ని. నాట్ ఓన్లీ ఆన్ ద స్టూడెంట్ మార్క్స్ సార్, బట్ దేర్ కోఆర్డినేషన్స్, టీచర్స్ కోఆర్డినేషన్ ఫర్ ద స్కూల్ ఎకో సిస్టమ్కి, స్కూల్ ఎకో సిస్టమ్కి వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారనే దానిపైన టీచర్స్ ఆర్ గ్రేడెడ్ ABCD సార్. సో ఏ గ్రేడ్, బి గ్రేడ్ వాళ్ళకి ఆ పర్క్స్ అనేవి లభిస్తాయి. అండ్ CD గ్రేడ్ వాళ్ళు వన్స్ అగైన్ దే ఆర్ ట్రైన్డ్ సార్. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇంకోటి ఏమిటంటే కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సార్. దట్ ఈస్ ఆన్లైన్ ట్రైనింగ్ సార్. అది పెయిడ్ ఉంటుంది అక్కడ ఫర్ 100 hours. పెయిడ్ బై టీచర్స్ అమ్మా? పెయిడ్ బై గవర్నమెంట్ టు టీచర్స్ సార్. 100 hours ఉంటుంది. అకాడమిక్ ఇయర్ లో కంపల్సరీగా అది ఫినిష్ చేయాలి సార్. ఇక్కడ మనకు కూడా ఉంది సార్ CPD అనేది 50 hours ఉంది, బట్ నాట్ కంపల్సరీ. అది మనకి పెయిడ్ కూడా అవసరం లేదు సార్. మనకి ఎలా అంటే మనకి మూక్స్ ఉన్నాయి సార్, మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి సార్. సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. స్వయం ఉంది, మనకి దీక్ష ఉంది, మన IGOT కర్మయోగి ఉంది, అలాగే కోర్సార్, ఇవన్నీ ఉన్నాయి సార్. మనం ఈజీగా రిజిస్టర్ అయ్యి మనము అప్డేట్ అవ్వచ్చు సార్ ఎవ్రీ ఇయర్. ఇప్పుడు రీసెంట్ గా AA అంటున్నాం సార్. అటువంటి AI టూల్స్ ని మనము నేర్చుకోవచ్చు సార్. వాటిని ఆల్రెడీ ఇప్పుడు స్వయంలో నేను రిజిస్టర్ అయ్యాను సార్. ఆగస్టులో కోర్స్ స్టార్ట్ అవుతుంది, రిజిస్టర్ అయ్యాను. సో మనల్ని మనం అలా అప్డేట్ చేసుకోవచ్చు సార్. ఇది ఎప్పుడైతే కంపల్సరీ అని ఉంటామో అప్పుడు ఎవరి టీచర్ విల్ అప్డేట్ సార్. కంపల్సరీ లేనప్పుడు అప్డేట్ కావడానికి కొంతమంది ఇష్టపడకపోవచ్చు. సో ఆ 50 hours కాస్త 100 hours కంపల్సరీ చేస్తే తప్పకుండా ఎవ్రీవన్ విల్ పార్టిసిపేట్ సార్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే సార్, ఎవ్రీ టీచర్ ఒక 3 months వాళ్ళకి ఇష్టమైన ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ వర్క్ చేయొచ్చు సార్. సో వాళ్ళకి ఏమవుతుందంటే, అంటే ఇయర్ నేను ఒక ఫుడ్ ఇండస్ట్రీకి వెళ్ళాను, అక్కడ నాకు ఇంటరాక్షన్ అవుతుంది, దాని గురించి బాగా తెలుస్తుంది, ఐ కెన్ కోఆర్డినేట్ విత్ ద స్టూడెంట్స్ కానీ ఏమన్నా. అలా నెక్స్ట్ ఇయర్ ఇంకొక ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు. అలా ఒక టీచర్కి 3 months ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కూడా వెళ్ళే అవకాశం ఉంది సార్ అక్కడ. ఎవ్రీ ఇయర్ సార్ ఏదో ఒక టీచర్ ఒక 3 months వెళ్ళొచ్చు సార్. అది టీచర్ కూడా హెల్ప్ అవుతుంది సార్. రొటీన్ వర్క్ నుంచి డివేట్ వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకొని వస్తారు, పిల్లలు కూడా షేర్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది సార్. ఈ విధంగా ఉంది సార్ అక్కడ. అండ్ దెన్ అందరూ చెప్పినట్టు మా వారు, నేను మీ గవర్నమెంట్లోనే పోస్ట్ కొట్టాను సార్. నేనైతే త్రీ పోస్ట్ కొట్టాను సార్. స్కూల్ అసిస్టెంట్, TGT, ప్రిన్సిపల్ సార్, 3. అండ్ ఫైనలీ దిస్ అవార్డ్ ఆల్సో. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు ద గవర్నమెంట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అమ్మా, ఐ జస్ట్ హ్యావ్ అ క్వశ్చన్. ఇక్కడ అందరున్నారు కనుక గ్రేడింగ్ పైన మేడం గారు మాట్లాడారు. గ్రేడింగ్ ని మనము బయటికి అనౌన్స్ చేయకుండా ఇంటర్నల్ గా బేస్డ్ ఆన్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ తీసుకొని న్యాచురల్ గా గ్రేడ్ చేసి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, అంటే ఇప్పుడు సపోజ్ లోకేష్ ఉన్నాడు, లోకేష్ D కేటగిరీకి వచ్చాడు. ఏ కేటగిరీ టీచర్ మెంటరింగ్ చేసేదట అట్ ది క్లస్టర్ కాంప్లెక్స్. అదైనా వర్కౌట్ అవుతుందా మన దగ్గర? విత్ ఇన్ ద స్కూల్. అదే సార్, అందరినీ పంపించకుండా, సో అందరినీ 100 గంటలు మ్యాండేటరీ చేసి ఎవరైతే ఇంప్రూవ్మెంట్ కావాలో వాళ్ళని పంపిస్తారు. నాట్ ఆల్ సార్, నాట్ ఆల్, ఓన్లీ ద రిక్వైర్డ్ వన్స్, ఓన్లీ ద రిక్వైర్డ్ వన్స్. అది ఎవరో పని వాళ్ళు ఏం చేస్తారు
అదే సార్ ఆన్లైన్ ట్రైనింగ్స్ మేడం చెప్పినట్టు మన వర్క్ డ్యూరేషన్ వేస్ట్ కాకుండా ఆన్లైన్ ట్రైనింగ్స్ అంటే అకార్డింగ్ టు అవర్ కన్వీనియన్స్ సార్. అంటే అక్కడ ఒక అడ్వాంటేజ్ ఉందమ్మా. మనకేంటంటే ప్రైమరీ స్కూల్స్ వచ్చే గల మనకి 1 క్లాస్ 1 టీచర్ అన్నిటికి రాలే కదా, ఇంకా వీఆర్ స్ట్రగ్లింగ్. ఇప్పుడు సుమారుగా మేడం గారు ఆధ్వర్యంలో ఐ థింక్ వీఆర్ సీన్ అన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ అబౌట్ 2%. సుమారుగా 180-190 స్కూల్స్ అప్గ్రేడ్ అయినాయి ఈ సంవత్సరం, అడ్మిషన్స్ పెరిగే కొద్దీ. బట్ అక్కడ కూడా 1 క్లాస్ 1 టీచర్లో కూడా కొన్ని స్కూల్స్ మేము ఇవ్వలేకపోతున్నాం. సో ఇదేంటంటే స్లోగా ఐ నీడ్ టు బిల్డప్ దట్ సిస్టమ్. సో మనకి 1 క్లాస్ 1 టీచర్ సుమారుగా 10,000కి వచ్చామనుకుంటా, రఫ్లీ అబౌట్ 10,000, 7,000. సో 17,000 అవుట్ ఆఫ్ 43,000. అంటే ఇంకా 26,000 పాఠశాలలో ఈ ప్రాబ్లం ఉంటుంది. అక్కడ టీచర్ని మనం బయటికి లాగలేం, ఎందుకంటే ఉండేదే ఒక్కరు, ఆ ఒక్కరిని లాగేస్తే అయిపోయింది స్కూల్. సో అది ఐ నీడ్ టు ఫిగర్ అవుట్. కానీ మీరు అన్నట్టు ఆన్లైన్ ఇంటర్వెన్షన్ అని చేసి ఆన్లైన్ చేస్తే కన్వీనియంట్ గా ఆఫ్టర్ స్కూల్ అవర్స్ అయినా డైలీ ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు సార్. అది కోర్సెస్ కూడా మనకి స్వయంలో డిజైన్ సార్. దే ఆస్క్ us హౌ మచ్ టైమ్ యూ కెన్ స్పెండ్ ఆన్ ట్రైనింగ్, 15 minutes, 20, half an hour, అకార్డింగ్ టు అవర్ కన్వీనియంట్ టైమ్ ఓన్లీ వీ కెన్ రిజిస్టర్ అండ్ వీ కెన్ హ్యావ్ అ కోర్స్. అదర్ థింగ్ విల్ ఆల్సో ఇవాల్యుయేట్ అమ్మా ఇస్ యూజింగ్ ఏఐ. ఇప్పుడు ఏఐ ట్యూటర్ ఒకటి వర్కౌట్ చేస్తున్నాం 9th 10th క్లాస్ కి, మ్యాథ్స్ అండ్ సైన్స్ ఈ సంవత్సరం, మిగతాని నెక్స్ట్ ఇయర్. ఏఐ కౌన్సిలర్ కూడా క్రియేట్ చేద్దాం మీకు. వాళ్ళు థింక్ అబౌట్ ఇట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ బ్యాండ్ వేసుకున్నా, వుప్ అంటారు. నా రికవరీ రేట్ తక్కువ ఉందంటే నేను అడుగుతా, ఎందుకు రికవరీ రేట్ ఈరోజు తక్కువ ఉందంటే నా హెల్త్ పారామీటర్స్ అన్ని చూసి ఈ కారణం వల్ల అయి ఉండొచ్చు. సో సజెస్టివ్ ఇంప్రూవ్మెంట్ ఆన్ సజెషన్. నౌ టెక్నాలజీ ఇస్ కమింగ్ దేర్. సో మీ పిల్లలు ఉన్న డేటా అంతా ఇప్పుడు ఎస్ఏలు ఎఫ్ఏలు మీరు ఎక్కువ లీప్లో అప్లోడ్ చేస్తారు కదా, మీరంతా అప్లోడ్ చేస్తున్నారు కనుక ఒక ఐడియా వచ్చేస్తుంది డేటా సెట్. దాన్ని బట్టి మీకు గైడెన్స్, హ్యాండ్ హోల్డింగ్ మెరుగైన పెట్టి ఈ కోర్స్ చేస్తే బాగుంటుంది అన్న సజెస్టివ్ గా విల్ థింక్ అబౌట్ ఇట్. మాకు లెఫ్ట్ ఓవర్ సీట్స్, మా స్కూల్లో 4 seats ఉంటే రీసెంట్ గా వీ కండక్ట్ ఎంట్రన్స్ టెస్ట్ సార్. ఆ 4 seats కి 78 members అప్లై చేశారు సార్. ఎమ్మెల్యే గారు లెటర్ తెచ్చి ఇస్తారా లేదా అని కూర్చున్నారు. నో రికమెండేషన్స్. దట్స్ వాట్ ఐఎమ్ వెరీ క్లియర్. తప్పదు అంటే ఎక్కడ గీత గీయాలి కదమ్మా. సార్ బట్ ఇంప్రూవ్మెంట్ వీ హావ్ సీన్ ఎ లాట్ సార్ రిగార్డింగ్ ద అడ్మిషన్స్ ఇన్ అవర్ గవర్నమెంట్ స్కూల్స్. We should make our model the best model. Sure sir. Thank you sir. Thank you very much. నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్య శర్మ. నేను శ్రీకాళహస్తి మండలం ముచ్చువోలు ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను సార్. సార్ అందరి తరపున మమ్మల్ని అందరినీ కూడా సింగపూర్ అధ్యయన యాత్రకు పంపించినందుకు గవర్నమెంట్కి ప్రత్యేకంగా మీకు మా ధన్యవాదాలు సార్. నేను సింగపూర్ పర్యటనలో అసెస్మెంట్ ప్రొసీజర్ ఇన్ సింగపూర్ స్టడీ చేయడం జరిగింది సార్. అక్కడ అకాడమిక్ ఇయర్ని 4 termsగా తీసుకుంటున్నారు సార్. అంటే ఈచ్ టర్మ్ 10 weeks ఉంటుంది సార్. ఆల్ టుగెదర్ 40 weeks ఇన్ ఏ ఇయర్. సో ప్రతి టర్మ్లో కూడా వాళ్ళు ప్రైమరీ సెకండరీ లెవెల్లో ఒక స్మాల్ స్లిప్ టెస్ట్ను ప్రతి సబ్జెక్ట్లో కూడా కండక్ట్ చేస్తున్నారు సార్. అంటే ఎగ్జామినేషన్ ప్రెషర్ పెద్దగా లేకుండా స్లిప్ టెస్ట్ సార్. ఎన్ని ప్రశ్నలు అడుగుతారు అంటే ఆ స్లిప్ టెస్ట్ అనేటువంటిది కేవలం రిటర్న్ టెస్టే కాకుండా ఓవరాల్ గా కూడా ప్రైమరీ స్టూడెంట్స్కి అయితే ఓవరాల్ గా కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇంకా డిబేట్స్ ఫామ్లో కండక్ట్ చేస్తున్నారు, క్విజ్ ఫామ్లో కూడా కండక్ట్ చేస్తున్నారు సార్. ఇక ప్రైమరీ స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి మిడ్ ఇయర్ ఎగ్జామ్స్ని తీసేశారు సార్ వాళ్ళు. ఇంతకుముందు వాళ్ళకి 2 సమ్మేటివ్ అసెస్మెంట్స్ ఉన్నాయి. ఈ మిడ్ ఇయర్ అసెస్మెంట్ని ప్రైమరీ స్టూడెంట్స్కి తీసేశారు సార్. ఓన్లీ ఫర్ సెకండరీ స్టూడెంట్స్కి మాత్రం అట్ ది ఇయర్ ఆఫ్ ఎండ్లో ఒక ఎగ్జామ్ ఉంటుంది సార్. అది ప్రైమరీకి సెకండరీకి ఇద్దరికి ఉంటుంది. టోటల్ ఆ ఇయర్ పెర్ఫార్మెన్స్ని ఆ ఎగ్జామ్ ద్వారానే అసెస్ చేస్తున్నారు సార్. ఇంతకుముందు ఒక విషయం వచ్చింది సార్. అంటే అదేంటంటే ప్రైమరీ స్కూల్ లీవింగ్ ఎగ్జామినేషన్ అని చెప్పారు. అది ఆఫ్టర్ 6 years ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అక్కడ కండక్ట్ చేస్తున్నారు సార్. మనం కూడా ఇక్కడ 5 years అయిన తర్వాత అంటే అది ఒక ప్రెషర్గా భావించకుండా దాన్ని ప్రమోషన్కి తీసుకోకుండా కేవలం లెర్నింగ్ అవుట్కమ్స్ని రీచ్ అయ్యామా లేదా, ఒకవేళ రీచ్ కాకుండా ఉంటే రెమెడియల్ ప్రోగ్రామ్ చేసేదానికి కానీ లేదా బ్రిడ్జ్ కోర్స్ ఏదైనా కండక్ట్ చేసేదానికి కానీ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం సార్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 4 FES 4 ఫార్మాటివ్ టెస్టులు పెడుతున్నాం సార్. అంటే దీనిలో ప్రాజెక్ట్ వర్క్ కూడా ఉంది. అదేవిధంగా 2 సమ్మేటివ్ అసెస్మెంట్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం. అయితే ఎక్కడ ల్యాగింగ్ ఉందంటే కొంచెం ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్, తర్వాత క్రియేటివ్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్ ఇలాంటివి కొంచెం ఇన్కార్పొరేట్ చేయాలి సార్. మనది కూడా కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఇవి కూడా మన పిల్లలు ఇప్పుడు ఆ లెవెల్కి వచ్చారా అని అంటే నేను కూడా ఆలోచించానంటే కొంచెం మనము కేర్ఫుల్గా చేయాలి. విద్యకు వచ్చే గల అసెస్మెంట్ కూడా జాగ్రత్తగా చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి కాకుండా నా భయం ఏంటంటే కొంతమంది పిల్లలు తట్టుకోలేరు. ఫెయిల్ అన్న పదం ఇంట్లో తల్లిదండ్రులు కూడా నువ్వు ఏంట్రా ఫెయిల్ అని ఎగతాలు చేస్తారో,
లేదంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఉంటారు, లేదంటే మిత్రులు ఉంటారు. ఆ ఇబ్బంది, ఆ భయం ఉంది. అందుకే స్లోగానే ఎవ్రీ ఇయర్ 1% 2% చేంజ్ చేసుకుంటూ వెళ్తే 10 years మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ అదే అప్పుడు మన గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ని సమర్థవంతంగా ఎదుర్కోగలరు సార్. తర్వాత అక్కడ ఇంకో గమనించినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పిఎస్ఎల్ఈ ఎగ్జామ్ బేస్ చేసుకుని సెకండరీ ఎడ్యుకేషన్లో స్కూల్ని ఎంపిక చేసుకుంటారు. దాంతో పాటు సార్ సబ్జెక్ట్ బేస్డ్ బ్యాండింగ్ అని ఉంది సార్, ఎస్బీపీ అంటున్నారు. అంటే ఏంటంటే Subject బేస్డ్ బ్యాండింగ్ అంటే ఏంటంటే సార్, ఇప్పుడు పిఎస్ఎల్ఈ స్కోర్ మంచిగా వచ్చింది అనుకోండి సార్, ఒక స్టూడెంట్ గుడ్ అట్ సైన్స్, అతను సైన్స్ని హైయర్ లెవెల్లో చదవచ్చు. ఆ మ్యాథ్స్లో తక్కువ ఉంది పెర్ఫార్మెన్స్, ఇంటర్మీడియట్ లెవెల్లో చదువుకోవచ్చు. ఇంకా లోగా ఉన్నారు లాంగ్వేజెస్లో, లో లెవెల్లో చదువుకోవచ్చు. అంటే అలాంటి పిల్లలకే సపరేట్ క్లాస్ రూమ్ ఉంటుంది సార్. అయితే అన్ని క్లాస్ రూముల్లో అలా ఏర్పాటు చేయలేము, కనీసం కొన్ని అయినా మోడల్గా పైలట్ ప్రాజెక్ట్ కింద చేస్తే. అంటే ఇప్పుడు అక్కడ సైన్స్కి వచ్చేటప్పటికి ఎక్స్క్లూజివ్గా ఫిజిక్సే కూడా చదువుతున్నారు సార్, కెమిస్ట్రీ కూడా ఎక్స్క్లూజివ్గా కెమిస్ట్రీ చదువుతారు. సో అలాంటి స్కోప్ ఇవ్వగలిగితే వాళ్ళు ఆ కన్సర్న్ సబ్జెక్ట్లో మంచి ప్రొఫిషియన్సీ వచ్చి మనకు ఇంటర్న్ వాళ్ళు సైంటిస్ట్గా కూడా మారేటువంటి అవకాశం ఉంది సార్. ఇది అక్కడ మేము గమనించింది సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఆ లెవెల్లో సెగ్రిగేషన్ చేయగలుగుతాం మనం. అంటే మనం ఇప్పుడు ఎఫ్ఎల్ఎన్ పెట్టి స్కై, మౌంటైన్, స్ట్రీమ్ అని పెట్టాం. సేమ్ క్లాస్ రూమ్ పెడుతున్నాం, చూసాం.